కన్యా రాశి వారు, మిథున రాశిలో జన్మించిన వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు? ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే మీరు ఖచ్చితంగా అదృష్టవంతులు. గుర్తుపెట్టుకోండి. మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి జూన్ 2వ తారీఖున మీ జన్మల పుణ్యఫలం, మీ కష్టాలన్నీ తీరబోతున్నాయి. నమస్తేనండి, నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రోన్యూమరాలజీని. ఈరోజు నేను అన్నవరం సత్యదేవుని దర్శనానికి వచ్చానండి. ఆ సత్యదేవుని యొక్క ప్రాంతంలో ఉండి నేను ఈ వీడియో చేస్తున్నాను. నిజంగా ఆ భగవంతుడు మీకు, ఆ సత్యదేవుడు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించాలి. అనుకూలత ఇప్పుడు ఏంటంటే అధిక జ్యేష్ఠ మాసం ఇది. నేను చెప్పాను కదా, అధిక జ్యేష్ఠ మాసంలో సత్యదేవుని దగ్గరికి వెళ్ళి సత్యనారాయణ వ్రతాన్ని కనుక మీరు నోముకున్నట్టయితే మీ పంట పండుతుందండి. నేను ఈ యొక్క సత్యదేవుని ప్రాంగణంలో నేను చెప్తున్నాను, మంచి జరుగుతుంది. అదేవిధంగా జూన్ 13వ తారీఖున శని త్రయోదశి పండగ వస్తుంది. శని త్రయోదశి అది 60 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఇది మొదటి శని త్రయోదశి, పరాభవనామ సంవత్సరంలో వచ్చేటువంటి మొదటి శని త్రయోదశి. ఈ శని త్రయోదశి మనకు ఈ అధిక జ్యేష్ఠ మాసంలో రావడం, గురువు కర్కాటక రాశి తన ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం, సంక్రమణ చేయడం, అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి అది లాభస్థానం అవ్వడం, అది మిథున రాశి వారికి ద్వితీయ స్థానం అవ్వడం, 2వ హౌస్ అవ్వడం, ఇది అసలు మామూలుగా ఉండదండి. అందుకే నేను చెప్తున్నాను, మీరు మిథున రాశిలో, కన్యా రాశిలో జన్మించినట్టయితే ఒక్కసారైనా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరిచేసుకొని మీరు నన్ను డైరెక్ట్గానైనా కలవండి, లేదంటే ఫోన్ లైన్లో కలవండి. నేను జూన్ 13వ తారీఖున శని త్రయోదశి నాడు శని హోమం జరిపిస్తున్నాను. అత్యంత విలువైనటువంటి 50,000 విలువైనటువంటి వస్తువులు పంపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే 1,10,000, 1,20,000 ఇటువంటి విలువైనటువంటి రత్నాన్ని మీరు బయట మార్కెట్లో ఈ విధంగా అమ్ముతున్నారు. నేను దాన్ని సాధించాలి, అసలు ఎక్కడ దొరుకుతుంది ఆ రత్నం అని నేను నా తరహాలో నేను దాన్ని ట్రై చేశాను. అది మనకు చాలా తక్కువ ధరకే వస్తుంది. అది బయట మార్కెట్లో 1,20,000 పలుకుతుంది. అది ఆ రత్నాన్ని ఉచితంగా ఇస్తున్నానండి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. అది 100% నేను మీకు అందజేస్తాను. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.